వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ ఆల్రెడీ ఆయన జైల్లో ఉన్నారు. గన్నవరం పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో. అయితే ఆల్మోస్ట్ ఆయన జైలుకి వెళ్ళి కూడా దగ్గరగా 3 నెలలు 4 నెలలకు పైనే కావస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పట్లో వంశీ బయటకు వచ్చే సిచ్యువేషన్ లేదా అంటే లేదని చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా వంశీ విషయంలో ఆయనకు పడుతున్న రిమాండ్ల మీద రిమాండ్లు పడుతూ ఉన్నాయి. ఒక కేసు వెళ్ళిపోయేటప్పటికి ఇంకొక కేసు విషయంలో ఆయన అదే స్థాయిలో ఫిక్స్ అవుతూ ఉన్నారు. ఈరోజు ఏకంగా కోర్టులే కామెంట్స్ చేస్తూ ఉన్నాయి. వంశీ లాంటి కేసుల్లో ఆయనకు బెయిల్ ఇచ్చే పరిస్థితే లేదంటూ కోర్టులు కూడా ఈరోజు కామెంట్ చేస్తున్నాయంటే ఏ స్థాయిలో వంశీ మీద అటు పోలీసులు కానీ అదేవిధంగా కోర్టులు కానీ ఇటు కూటమి ప్రభుత్వం కానీ ఫోకస్ పెట్టిందనేది మనం అనుకోవచ్చు. ఈ రోజు కాకుంటే రేపు కాకపోతే ఎల్లుండి వంశీకి బెయిల్ వస్తుంది. అదే స్థాయిలో ఆయన గన్నవరం మీద ఫోకస్ పెడతారు. సో పార్టీ లైమ్లైట్లోకి వస్తుందని కూడా జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతూ వచ్చారు. కానీ ఈరోజు ఆ సిచ్యువేషన్ అయితే ఆ పార్టీలో కనిపించట్లేదని అనుకోవాలి. సో ఎస్పెషల్లీ గన్నవరంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పూర్తిగా ఖాళీ అవుతున్న పరిస్థితి. అసలు గన్నవరంలో వైఎస్ఆర్సీపీ ఉందా లేదా అని కూడా డైలమాలో పడే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ మనం చూసినట్లయితే అందుకే ఈ కారణాలన్నీ ఈ వరుసపెట్టి ఈ పరిణామాలన్నీ చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా సరే ఆటోమేటిక్గా ఒక ఆలోచన వస్తుంది, వంశీ మీద నిజంగానే లోకేష్ పగబట్టారా అనేది. అందుకే ఈరోజు వంశీ బయటికి రావట్లేదా అనేది. చాలామంది వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మిగతా వాళ్ళంతా కూడా ఇక్కడే రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతోని లోకేష్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే నిజంగా ఈరోజు లోకేష్ కానీ లేకపోతే ఆయన ప్లేస్లో చంద్రబాబు నాయుడు కానీ లేకుంటే కూటమిలో ఉన్న పెద్దలు కానీ పగబట్టినట్లయితే ఇన్ని రోజుల పాటు మిగతా నేతలంతా కూడా ఎందుకు బయట తిరుగుతారనేది ఇంకో ప్రశ్న. ఇక్కడ మనం చూసినట్లయితే ఆల్రెడీ ఈవీఎంస్ పగలగొట్టిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ కావడం జరిగింది. ఆయన ఆల్రెడీ బయటకు వచ్చినారు బెయిల్ మీద కూడా. ఇక ఆ తర్వాత చూస్తే నందిగం సురేష్ జైలుకి వెళ్ళడం జరిగింది, ఆయన బయటకు వచ్చున్నారు. ఇక పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులోని జోగి రమేష్ లాంటి వాళ్ళని కూడా ఆల్మోస్ట్ విచారణ జరిపింది సిఐడి. ఆయన స్టిల్ బయటే ఉన్నారు బెయిల్ మీద. పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులోని దేవినేని అవినాష్కి ఇప్పటికే ప్రభుత్వం కూటమి సర్కార్ వైపు నుంచి నోటీసులు అందాయి, లుక్అవుట్ నోటీసులు కూడా వచ్చాయి. అయినా ఆయన ఇంకా స్టిల్ బయట తిరుగుతూ ఉన్నారు. ఇక కొడాల నానికి సంబంధించి ఆయన బూతులు భాషకు సంబంధించి అనేక కేసులు నమోదయ్యాయి. ఇక ఆయన మీద సివిల్ సప్లైస్ శాఖకు సంబంధించి ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ అయినా సరే ఆ కొడాల నాని ఇప్పటికి అనారోగ్య కారణాలతో ముంబైలో సర్జరీ చేయించుకున్నారు. అటు నుంచి అంటే అమెరికాకు వెళ్ళిపోతారన్న చర్చ కూడా ఉంది. బట్ కారణాలు ఏవైనా కొడాల నానిని ఇప్పటిదాకా ప్రభుత్వం టచ్ చేసే ప్రయత్నం అయితే చేయలేదు. ద్వారంపూడి లాంటి వాళ్ళు ఎవరంటే నాదెండ్ల మనోహర్ మంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం ఆయన గోడౌన్ మీద దాడి ఆకస్మిక తనిఖీలు చేస్తే అడ్డంగా దొరికింది ద్వారంపూడి, ఆ తర్వాత పేర్ని నాని మాత్రమే. అటు పేర్ని నాని అరెస్ట్ అంటూ ప్రచారం జరిగిన పేర్ని నాని దంపతులు ఇప్పటికీ కూడా సైలెంట్గానే ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం జరగలేదు, కేవలం విచారణ మాత్రమే ఎదుర్కొన్నారు. వేరేస్ ద్వారంపూడి చంద్రశేఖర్ విషయానికి వచ్చిన ఆయన గోడౌన్లో కూడా అక్రమ నిల్వలు అంటూ కూడా మంత్రి గుర్తించడం జరిగింది. బట్ వాళ్ళని కూడా ఈరోజు పట్టించుకున్న పరిస్థితి అయితే మనకు కనిపించట్లేదు. అసలు ద్వారంపూడి పూర్తిగా సైలెంట్ అవుతున్న సిచ్యువేషన్ ఉంది. ఇక అనిల్ కుమార్ యాదవ్కి సంబంధించి కొన్ని భూ ఆక్రమణల ఆరోపణలు వచ్చినాయి. సేమ్ అనిల్ కుమార్ యాదవ్ అసలు ఎక్కడున్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. అలా మనం చెప్పుకుంటూ పోతే ఈ ఇష్యూస్ అన్నీ కూడా కొండవీటి చాందాడంత అవుతుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ రోజున పూర్తి స్థాయిలైన భూ ఆక్రమణల ఆరోపణలు కావచ్చు, మదనపల్లిలో ఫైల్స్ తగలబెట్టిన కేసు కావచ్చు, ఇలా ఎన్నో అంశాల్లో పెద్దిరెడ్డి మీద కీలకంగా కేసులు నమోదయ్యి ఉన్నాయి. విచారణ కూడా హాజరవుతూ ఉన్నారు. ఆయన కొడుకు మిథునరెడ్డి మీద కూడా లిక్కర్ మాఫియా వ్యవహారంలో అడ్డంగా ఇరుక్కుపోయినారు. అయినా సరే వాళ్ళ మీద ప్రభుత్వం ఫోకస్ పెడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. దీనికి ప్రభుత్వం చెప్పుకుంటున్న వాదన ఏంటంటే పూర్తి స్థాయిలో తాము ఆధారాలు దొరికిన తర్వాత మాత్రమే అరెస్ట్ చేస్తానంటూ కూడా చెప్తూ వస్తున్నారు. డే 1 నుంచి కూడా కార్యకర్తల నుంచి అటు సోషల్ మీడియా వైపు నుంచి పార్టీలో సాలిడ్ నిజాయితీగా నిలబడ్డ నేతల నుంచి టీడీపీ అధిష్టానానికి ఎప్పటి నుంచి కూడా ఒక ప్రెజర్ ఉంది. వంశీని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, నానిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, రోజాని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు. ఆవిడ కూడా ఆల్రెడీ తిరుపతి టికెట్ల వ్యవహారం కావచ్చు, అండ్ దెన్ రిషికొండ భూములకి అడ్డంగోలుగా పర్మిషన్ ఇచ్చిన వ్యవహారం కావచ్చు, ఆడుదాం ఆంధ్ర విషయంలో బుక్ అయిన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా ఆవిడ మీద కూడా కేసులు ఉన్నాయి. మరి ఆ స్థాయిలో కూటమి ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు అనే ప్రెజర్ అయితే ఉంది. ఇదే ఇక్కడ చాలామంది తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే కూటమి నిజంగా ఆ స్థాయిలో ఫోకస్ పెట్టి జగన్మోహన్ రెడ్డి తరహాలోనే ఒక వెండెట్టా పాలిటిక్స్కి ఈరోజు తెరదీసినట్లయితే ఇంత స్కోప్ ఉండకపోదును. ఆధారాలు దొరకకుండా వాళ్ళని పూర్తి స్థాయిలో లోపలేసే ప్రయత్నం చేసినట్లయితే ఏదో ఈ కోర్టు కాకపోతే పై కోర్టు, ఆ కోర్టు కాకపోతే సుప్రీంకోర్టు, ఏ కోర్టులో ఒక కోర్టులో ఆధారాన్ని నిలబడిన పరిస్థితి ఉంటుంది, వాళ్ళకి బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈవెన్ పోలీసులు కూడా అంత స్ట్రాంగ్గా కేసు ఫైల్ చేసే అవకాశం అయితే ఉండదు. అందుకే ఈ రోజున చూసినట్లయితే వీటన్నిటికీ కూడా ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే వంశీనే. అయితే ఇక్కడ చాలామంది చెప్పుకుంటున్న మాట ఏంటంటే లోకేష్ తన పాదయాత్రలో భాగంగా గన్నవరంలోకి ఎంటర్ అయిన క్రమంలో తన తల్లి
ని అవమానిస్తూ వంశీ చేసిన కామెంట్స్కి సంబంధించి కానీ, అదేవిధంగా తన పుట్టుకుని హేళన చేస్తూ వంశీ మాట్లాడిన మాటలు కానీ ఆయన వ్యక్తిగతంగా తీసుకున్నారు. ఆ రోజు గన్నవరం సభలోనే ఓపెన్ ఛాలెంజ్ చేశారు ఆయన. తన తల్లిని అవమానించిన వాళ్ళని బట్టలిప్ప తీసి రోడ్డు మీద నడిపిస్తానంటూ కూడా చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. తల్లిని అవమానించిన వాళ్ళని ఎవరిని కూడా నేను వదిలిపెట్టను అంటూ కూడా ఆయన చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. ఇక్కడ చాలామంది వంశీ విషయంలో అనుకుంటుంది ఏంటంటే, ఆ స్థాయిలో వంశీ కమెంట్ చేశాడు కాబట్టి, తన తల్లిని అవమానించారు కాబట్టి లోకేష్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు వంశీ మీద పగబట్టారు, అందుకే ఆయన వెంటబడే ప్రయత్నం చేస్తున్నారు అనేది చర్చ. కానీ ఇక్కడ చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటంటే, వంశీ నిజంగానే ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే కొడాలి నాని లాంటి వాళ్ళు టెన్షన్ పడి హార్ట్ స్ట్రోకులు తెచ్చుకున్నారు, దేవినేని లాంటి వాళ్ళు రాయబారాలు నడుపుతున్నారు భయపడిపోయి వంశీ అరెస్ట్తో. ఒక్క వంశీ అరెస్టు ఈ రోజు పూర్తిగా వైసీపీలో ఫైర్ బ్రాండ్ అనిపించుకునే నేతలందరినీ కూడా డిఫెన్స్లో పడేసింది. ఆయన బయటికి రాకుండా పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా కేసును ఫిక్స్ చేసిన విధానం ఏదైతే ఉందో, మిగతా వాళ్ళందరినీ కూడా భయపడేలా చేసింది, డిమోరలైజ్ చేసింది. ఈరోజు అందుకే న్యాయస్థానాల నుంచి కూడా ఆయన పోలీసుల నుంచే కాదు న్యాయస్థానాల నుంచి కూడా తప్పించుకుంటున్న సిచ్యువేషన్ అయితే లేదు. ఆ రకంగా ఈరోజు వంశీ వన్స్ అరెస్ట్ అయిన తర్వాత కేవలం పైకి మనకు కనిపించేది గన్నవరం పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసు మాత్రమే. కానీ అంతకు మించి ఈరోజు ఆయన మీద దాదాపు 160 క్రిమినల్ కేసులు ఉన్నాయంటేనే, ఒక కేసు పోతే ఇంకో కేసులో ఆయన బుక్ అయ్యే అవకాశం, అంటే ఈ 5 ఏళ్ల పాటు వంశీ జైల్లో ఉండే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయని మనం అనుకోవచ్చు. సో ఆధారాలు ఉంటే ఒక వ్యక్తి ఎలా ఎన్ని రోజులు జైల్లో పెట్టచ్చు, ఆధారాలు లేకపోతే ఎలా వదిలేయచ్చు అనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ అనుకోవాలి. అందుకే చాలా సీరియస్గా పొలిటికల్ సర్కిల్స్లో, ఎస్పెషల్లీ ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ ఏంటంటే, ఇప్పట్లో వంశీ బయటకు వచ్చే పరిస్థితే లేదు అనేది. మరి లెట్స్ సీ ఈ విషయంలో, వంశీ విషయంలో జగన్మోహన్ రెడ్డి నిజంగా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేస్తారా, తను వంశీ మీద పగబట్టేననే విషయాన్ని పక్కన పెట్టే ప్రయత్నం లోకేష్ అయినా చేస్తారా? సో వంశీది ఒక లైవ్ ఎగ్జాంపుల్గా మిగతా నేతలు తీసుకుంటారా అన్నది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.